తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా వరకు కూడా మనం చూసిన ఎపిసోడ్లు, ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్లు భిన్నమైన వాదనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా కొనసాగుతుంది. రాష్ట్ర రాజకీయాలలో సమస్యలు ఒకవైపు తాండవిస్తూ ఉంటే మరోవైపు తెలంగాణ రాజకీయాలలో ఇప్పటివరకు వాస్తవ కోణాలను కూడా మనం చూసాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో వాస్తవ పరిస్థితులు ఏంటి, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలకు సంబంధించి ఏ విధంగా ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇప్పటివరకు యనుమల రేవంత్ రెడ్డి గారు అనే పేరుకు బదులుగా వారికి పూర్తి స్థాయిలో మరొక పేరును మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఒక పేరైతే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాలలో సోషల్ మీడియాలో ఒక రచ్చరచ్చగా మారుతున్న పరిణామాన్ని అయితే ఒకసారి చూడొచ్చు. ఇక బూతుపిత అబద్ధాల మోత అంటూ చూడొచ్చు. రేవంత్ రెడ్డి ఏది బొక్కల్ని చీల్చి చెండాడిన హరీష్ రావు అంటూ కూడా చూడొచ్చు. డాక్యుమెంట్లు ఆధారాలతో సీఎంకు స్ట్రాంగ్ కౌంటర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో హరీష్ రావు ఏమన్నాడు, ఏం కథ అనేది కాస్త డీటెయిల్గా చూద్దాం. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందన్న చందంగా రేవంత్ రెడ్డి తీరు ఉన్నది. ఆయన సర్కార్ కాంగ్రెస్ చేసిన పాపాలను కేసీఆర్ పై నెట్టేందుకు దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు. రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినావు, ఇప్పుడు అవే అబద్ధాల పాలన కొనసాగిస్తున్నావు అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా ఒకసారి ఇక్కడ చూడొచ్చు. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి, ఆయన అబద్ధాలకు జీఎస్టీ వేస్తే ఖజానా అంతా అటే, బూతుల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే ఫస్ట్ ప్రైజ్, కృష్ణా నీళ్లపై అసెంబ్లీలో సీఎం దుర్మార్గపు ప్రచారం అంటూ కూడా చూడొచ్చు. రాయలసీమ లిఫ్ట్పై కొట్లాడి స్టే తెచ్చిన బీఆర్ఎస్, చంద్రబాబు ఇంట్లో చేపల పులుసు తిన్న ఉత్తమ్, కృష్ణా నీళ్లు తీసుకుపోతుంటే చేతులు కట్టుకున్నాడు, మన నీళ్లు కొట్టేసిన ఆదిత్యనాథ్ సీఎం సలహాదారు అంటూ కూడా చూడొచ్చు. 1,50,000 కోట్ల అప్పుతో నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఏది, రాష్ట్ర అప్పులపై నువ్వు చెప్తున్నది కరెక్టేనా, నీ సర్కార్ అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రంలో చెప్పింది కరెక్టేనా, మహానేత చావు కోరుకుంటావా, మనిషివేనా, కేసీఆర్కు బేషరతుగా క్షమాపణ చెప్పు రేవంత్, నాటి కాంగ్రెస్ పాపమే నేడు తెలంగాణకు శాపం అంటూ కూడా చూడొచ్చు. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతోనే సాగు సంక్షోభం, సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా కూడా రేవంత్, నేను కేటీఆర్ ఇద్దరం పోటీ పడుతున్నాం, శనీశ్వరుడులా రాష్ట్రానికి పట్టిన నీ పీడ తొలగడానికి, నిన్ను దింపడానికి పోటీ పడుతున్నాం, పదవుల కోసం పోటీ పడం, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, మేలు జరగడం కోసం, ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేసేదాకా పోటీ పడతాం, నీ ముక్కు పిండి మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 ఇచ్చేదాకా వెంట పడతాం, రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా వెంట పడతాం, రైతులకు 15,000 రైతు బంధు పడేదాకా పోటీ పడతామంటూ కూడా హరీష్ రావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి చూడొచ్చు. కేంద్రాన్ని ఎవరైనా ఏం కోరుతారు, రాష్ట్రానికి ఓ జాతీయ ప్రాజెక్టు స్పెషల్ ప్యాకేజీనో ఇవ్వాలని కోరుతారు, బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని కోరుతారు, రైల్వే లైన్లు కోరుతారు, నిధులు కోరుతారు, కానీ అందగత్తల పోటీలకు సహకరించాలని కేంద్రాన్ని గోరిండు రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావుకు సంబంధించిన పంచ్ హిట్స్ ఒకసారి చూద్దాం. బూతుపిత రేవంత్ రెడ్డి, తెలంగాణ జాతిపిత కేసీఆర్, అడ్డమైన భాషకు అడ్డగోలు అబద్ధాలకు ఆద్యుడు రేవంత్, మేము డాటాను నమ్ముకుంటే ఆయన డట్టీని నమ్ముకున్నాడు, బూతులు మాట్లాడేదే ఆయనకు బువ్వ నోట్లోకి పోదు కావచ్చు, అందాల పోటీలాగా తిట్ల పోటీలు పెడితే రేవంత్ రెడ్డికే ఫస్ట్ ప్రైజ్, నువ్వు రాహుల్ సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్కి రాండి, నిరుద్యోగులు మీ వీపులు సాఫ్ చేస్తారు, 100 ఎలకలు తిన్న పిల్లి శాకాహారి అన్నట్టుగా ఉంది రేవంత్ వ్యవహారం, కృష్ణా నీళ్లకు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు రాసిచ్చిండట, రేవంత్ నోటికేమన్నా హద్దు పద్దు ఉన్నదా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో జూలైలో శంకుస్థాపన జరిగితే డిసెంబర్లో సీఎం అయిన రేవంత్ నేనే తెచ్చినా అంటున్నాడు, నవ్వల్లా ఏడవల్లా, నేను కేటీఆర్ పదవుల కోసం కాదు ప్రజల కోసం ప్రగతి కోసం పోటీ పడుతున్నాం, మాలో మాకు తగు పెట్టే దింపుడు కల్లం ఆశలను వదులుకో రేవంత్, బీఆర్ఎస్లో అందరిది ఒకే మాట ఒకే బాట, మేము కేసీఆర్ సైనికులం అంటూ కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి వాస్తవానికి ఇక్కడ మీరందరూ చూస్తున్న పరిణామానికి చూస్తే హరీష్ రావు వ్యాఖ్యానించింది, హరీష్ రావు ప్రెస్ మీట్కు సంబంధించి హరీష్ రావు చెప్పింది వాస్తవమైన విషయం అనేది తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలుసు. ఎందుకు అంటే హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనేది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు తన నోటికి హద్దు పద్దు లేదనే విషయం కూడా మనకు తెలుసు. ఎందుకంటే అసెంబ్లీలో తాను మాట్లాడే తీరు కానీ, జర్నలిస్టులను బెదిరించే తీరు కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ప్రజా సమస్యల గురించి మాట్లాడండి అంటే ఎవరో జర్నలిస్టులు ఎందుకు తీరుతారా స్వామి? జర్నలిస్టులు కాకుండా ప్రజలు, రైతులు, అన్ని సబ్బండ వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరుకు సంబంధించి చూస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రశ్నలన్నింటికి రేవంత్ రెడ్డి ఏమన్నా సమాధానం చెప్తాడా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే బూతు పురాణం మామూలుగా మాట్లాడిందా, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా కూడా మాట్లాడిన పరిస్థితి కనబడింది. ఒక నెలలో ఏమో తొండలు జొరగొడతా అన్నాడు, ఒక నెలలో ఒక్కొక్క రకంగా ఆయన మాట్లాడింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పుడు మన దగ్గర ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావును పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డికి సంబంధించి ఆలోచించే విషయానికి ఒక్కసారి మీరందరూ కూడా చూడుర్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా మీరు కని విని ఎరగని రీతిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఉంటే ఆయన మాట్లాడే తీరు కానీ దాంతోపాటుగా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భూత పురాణానికి సంబంధించి ఇగో ఇదొక్కసారి ఎన్నుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలారా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎట్లా మాట్లాడిండు అనేది బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇగో ఇక్కడ ఒకసారి మీకు ఒక్కొక్క దానికి కూడా నేను సాక్ష్యం చూపించే ప్రయత్నం చేస్తా. బూతు పిత అబద్ధాల మోత అంటూ కూడా హరీష్ రావు చెప్పిండు కదా. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఆయన చెప్పింది ఏంది అంటే క్లియర్గా కూడా ఒకసారి మీరు ఆలోచించండి. అడ్డమైన భాషకు, అడ్డగోలు అబద్ధాలకు ఆద్యుడు రేవంత్. బూతులు మాట్లాడందే ఆయనకు బువ్వ నోట్లోకి కూడా పోదు కావచ్చు అంటూ కూడా చెప్పిండు. ఏంటి ఆ బూత్ పదాలు అంటే ఒకసారి ఇక్కడ పెడితేనుర్రి. నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష, రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాళ్ళని అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. కేవలం తీసిన అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఒక్కనొక్కని పట్టని ప్రదేశం రోడ్డు మీద. విషయం ఏంటంటే మీ అందరికీ తెలియదు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అంత ఘోరంగా మాట్లాడుతున్నారు కదా. మీరు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిజిటల్ మీడియాలు, సోషల్ మీడియాలు, అన్ని యూట్యూబ్ ఛానళ్ళని చెక్ చేయండి. ఏ ఒక్క జర్నలిస్టు బూతు మాట్లాడలే. అక్కడ మాట్లాడింది రైతు, దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మాట్లాడింది. ఈయనండి రైట్. ఇది జనవరిలో, ఈ సన్నాసి రండా జనవరిలో. ఫిబ్రవరిలో ఒకసారి ఏమన్నాడు మళ్ళీ నూరు అగో ఏదో కాల్చి పెడతా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మార్చిలో మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోత తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరాడుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాఢ కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకొని నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసుడా, సోయిలేనుడా, చవడా, దద్దమ్మ, తిక్కుమల్లుడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారో రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులని అయ్యో అరే సన్నాసుడా కార్యకర్తల వల్ల పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొడతారని చెప్పి కోర్ల పక్క పండబెట్టి తొక్కుతాం. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. మొత్తానికి 12 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 12 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష అది. అందుకే బూతు పురాణం అని హరీష్ రావు ఊరికే అనలే. హరీష్ రావు ఎందుకు మాట్లాడిందంటే అడ్డమైన భాషకు, అడ్డగోలు అబద్ధాలకు ఆద్యుడు రేవంత్ రెడ్డి అని మాట్లాడడానికి సాక్ష్యాలు అవన్నీ సాక్ష్యాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడే ఒక అంశానికి సంబంధించి మనం చూస్తే, ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి అంశం కూడా ఎంత దారుణంగా అబద్ధాలు ఆడతారు అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాన్ని కానీ, దాన్ని చూస్తున్న పరిణామాలు కానీ అన్నీ కూడా ఒకటే రకంగా ఉంటాయంటూ కూడా మనం జరుగుతున్న చర్చ కూడా కదే. ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ ఎవరు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఖండించను లేదు, ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ చెప్పను లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడినా
దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఎంత దారుణంగా అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి కనీసం నీటి మీద అవగాహన లేదు. నీటి ప్రాజెక్టులని, ఆ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, దాంతోపాటు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, ఇక్కడ ప్రాజెక్టులు ఏంటి, రిజర్వాయర్లు ఏంటి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని వాగులు, ఎన్ని వంకలు, ఇవన్నీ కూడా ఎక్కడ తేడాలు ఇవ్వని. ఎందుకంటే ఏ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలు వెళ్తుంది, ఏ జిల్లాకు పూర్తి స్థాయిలో ప్రాముఖ్యత ఎక్కువగా నీరు అందించగలుగుతాం, దాంతోపాటు హైదరాబాద్ నీటికి తాగునీటికి ఎట్లా తీసుకొస్తాం, నల్గొండ రంగారెడ్డికి సంబంధించి సరిహద్దు గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సాగునీరు ఎట్లా, ఇవన్నీ ఆలోచనలు లేదు. కేవలం బూతు పురాణం మాట్లాడడం, బూతు భాష మాట్లాడడం మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది అనేది హరీష్ రావు చెప్తున్న విషయం. ఇక దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక ప్రధానమైన అంశాన్ని కూడా చర్చనీయాంశంగా మారింది. ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కేంద్రాన్ని ఎవరైనా ఏం కోరుతారండి? మా రాష్ట్రానికి ఓ రైల్వే లైన్ రావాలని, లేదా బడ్జెట్ కేటాయింపులు జరగాలని, నిధులు కావాలని, ఇతరత్ర కావాలని కోరుతారు. కానీ మా ముఖ్యమంత్రి ఏం కోరిండు? అందాల పోటీలకు సహకరించాలని కేంద్రాన్ని కోరిండట రేవంత్ రెడ్డి. ఇక చూసిలా, అందుకే పరిపాలనా దక్షత, పరిపాలన గురించి తెలిసి, అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు, ఇక్కడ ఉన్న ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి మొత్తం అన్ని జిల్లాలో ఏ మూలలో ఏ గ్రామానికి ఏది అవసరమో పాదయాత్రలో, లేకపోతే అక్కడి సమస్యలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద ఉంటే ఖచ్చితంగా వాస్తవాలన్నీ కూడా తెలుస్తాయి. అక్కడ అభివృద్ధి బాటలో నడవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి లేని పరిస్థితి కనబడుతుంది కదా. ముఖ్యమంత్రి 3 రంగుల జెండా పాటతో వచ్చిండు. ఆయన ఏ గొట్టం అంటాడో, ఏ ట్యూబులు అంటాడో, ఈ ట్యూబులతోనే, ఈ గొట్టాలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది వాస్తవం. కానీ ఇవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అంటాం, ఎప్పటికీ కూడా చిన్నప్పుడు కూడా ఒక సామెత ఉంటుంది. ఏంటి అంటే అధికారం రాకముందుకు ఒక లెక్క, అధికారం వచ్చిన తర్వాత ఇంకో లెక్క అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అందగత్తెల పోటీలకు సహకరించాలని కేంద్రాన్ని కోరిండు అట రేవంత్ రెడ్డి. అంటే ఒకసారి మీరే ఆలోచించండి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి కేవలం ఇష్టానుసారంగా వాళ్ళకి ఏంది అంటే పరిపాలన కాదు, దాచుకోవడం, దోచుకోవడం మాత్రమే పని మీద ఫోకస్ పెట్టిళ్ళు తప్ప ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది, ప్రజలకు మనం ఏమి ఇవ్వగలుగుతాం, మనం ఇచ్చిన మేనిఫెస్టో ఏంది, దాంట్లో అంశాలు ఏంది, ఎంతవరకు అమలు చేయగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం అనేది ఈ విషయాలన్నీ పక్కన పోయినాయి. కేవలం ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే పూర్తిగా కూడా ప్రజలను డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ రాజకీయాలు చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం ఉన్న తప్ప ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అయితే ఇక్కడ కనబడతలేదు. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషయంలో కూడా నేను అలా మాట్లాడలేదు అని చెప్పిండు కదా. ఆ మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉన్నది, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఏంది అంటే ముఖ్యమంత్రి విషయంలో నేను అలాంటి ఏమీ మాట్లాడలే, నాకు అలాంటి మాట రాదు అంటూ కూడా చెప్పిండు కదా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను మాట్లాడలే అన్నాడు కదా. ఒకసారి మీరు ఇది వినుర్రి, ఇది విన్న తర్వాత మీకే చూపెడతా. ఒకసారి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి మీరు విను. ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్న స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ అయిపోయింది, ఆ తర్వాత గుండు 0 వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చిరీలో పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈ రోజు మార్చిరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. ఇంతమంది మా స్ట్రేచర్ పెద్దది, ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నాన్న స్ట్రెచర్ మీద పోండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. సుశీరా అబద్ధాలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి ఈ రాష్ట్రానికి 4 కోట్ల మంది ప్రజలకు దిక్సూచిగా ఉండాల్సిన వ్యక్తి ఇన్ని అబద్ధాలు ఆడుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఎందుకు అంటే ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు నీతులు చెప్తున్నారు, ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు, ఎవరు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు అనేది కూడా తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అబద్ధాలు చెప్పింది ఎవరు, అబద్ధాల విషయంలో ఏం మాట్లాడుతున్నారు, ఏం కథ అనేది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో నేనే సీఎం లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన చర్చకు కాంగ్రెస్ వాళ్ళు దారిదిత్తాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుర్రు అంటే కేసీఆర్ కుర్చీ కోసం కేటీఆర్ పోరాటం చేస్తాడు, ఇటు హరీష్ రావు చేస్తాడు, లేకపోతే ఇటు కవిత చేస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. విషయం ఏంది అంటే నేను చాలా సందర్భాలలో చెప్పిన, మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 4 దిక్కులు అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఈ 4 దిక్కులకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి రక్షణ. ఇటు కేసీఆర్ కానీ, లేదా కవిత కానీ, లేదా కేటీఆర్ కానీ,
లేదా హరీష్ రావు కానీ వీళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారంటే ముఖ్యమంత్రి పదవుల కోసమో లేదా ప్రభుత్వాన్ని సంబంధించి పడగొట్టడానికో కాదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో, వాళ్ళు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయడం కోసం, వాటన్నింటినీ అమలు విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి చర్చించే విధంగా, అంటే వాళ్ళ 6 గ్యారంటీల విషయంలో మాత్రమే చర్చ కొనసాగే విధంగా, వాటన్నింటినీ అమలు చేసే విధంగా హరీష్ రావు పోరాటం చేస్తున్నారు. దీంతో పాటు కేటీఆర్ పోరాటం చేస్తున్నారు, కవిత పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ ఏం సైలెంట్గా ఊకోలే. కేసీఆర్ బయటికి వచ్చిన రోజు కథనరంగ రాజకీయ రంగు మొత్తం కూడా బట్టబయలైపోతుంది. ఆ రోజు కనీసం మైకులో మాట్లాడడానికి కూడా పదాలు ఎంట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ నేతలకు. నేను చెప్తున్నా కదా, ఇది క్లియర్ కట్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బూతుల పితగా, అబద్ధాల మోతగా, అందాల పోటీకి సహకరించాలని కోరడం, అడ్డమైన భాషను అడ్డగోలు అబద్ధాలు చెప్పడం, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇది చైతన్యవంతమైన గడ్డ. ఈ గడ్డమున్న ప్రతి బిడ్డ కూడా ఆలోచిస్తున్నారు, వాస్తవాలు ఏందో కూడా చూస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, నిన్ను పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఆలోచించేది ఒకటే అండి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కంకణం దేని గట్టుకున్నది అంటే యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతుంది. ఏది కేటీఆర్ నేను సీఎం రేవంత్ రెడ్డిని అధికారంలో నుంచి దించేదాకా పోటీ పడతామంటూ హరీష్ రావు చాలా స్పష్టం చేసిండు ఇక్కడ విషయాన్ని. దాంతోపాటు తామిద్దరం ఉద్యమకారులమేననే సంగతి సీఎం తెలుసుకోవాలన్నారు. శనేశ్వరం లాంటి సీఎం రేవంత్ రెడ్డిని దించేదాకా, కేసీఆర్ను సీఎం చేసేదాకా కేటీఆర్ తాను పోటీ పడతామని, పోటీ పడి మరీ పని చేస్తామంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పిళ్ళు. దింపుడు గల్లం ఆశలు పెట్టుకొని సీఎం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేసేదాకా పోటీ పడి పనిచేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండే అందరిది ఒకటే మాట, ఒకటే ఆశం, కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడమే హరీష్ రావు ఏంది అంటే లక్ష్యం అంటూ కూడా హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనబడతా. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానండి మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు అమలు సాధ్యమేనా, వాటికి ఎంత బడ్జెట్ అవుతుంది, తెలంగాణలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎన్ని వర్గాలకు అందుతాయి, ఆ పథకాలు ఏ వర్గానికి ఎంత శాతం అందాలి, ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరు అభివృద్ధి బాటలో నడుస్తారు, ఈ విషయాన్నిటిని కూడా వేటిని కూడా బేరుజు వేయకుండా ఇష్టానుసారంగా కేవలం అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది మీద ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రమే, సోషల్ మీడియాకు సంబంధించి మాత్రమే, సోషల్ మీడియా ఎఫెక్ట్తోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు అదే సోషల్ మీడియా తిరిగి పోరాటం చేస్తున్నది కాబట్టి ముఖ్యమంత్రి గారికి భయం మొదలైంది అనే విషయం కూడా తెలిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నది. ఏంది? ఇగో ఇది ఉచితాలు ఇస్తారు, జీతాలు ఇవ్వలేరా, నాడు హామీలు నేడు బెదిరింపుల, కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఉద్యోగుల మండిపాటు. ప్రభుత్వ ఉద్యోగులను ఇంత మోసం చేస్తారా? హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితి తెలియదా? అధికారం చేపట్టాక మోసం చేద్దామనుకున్నారా? కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఉద్యోగుల మండిపాటు. చేతగాకపోతే దిగిపోండి అంటూ హెచ్చరికలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఉద్యోగుల జీఏలు పీఆర్సీలు అడగొద్దా? సీఎం రేవంత్ రెడ్డిపై పెన్షనర్ల జేఏసీ ఆగ్రహం. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడానికే తల ప్రాణం తోకకొస్తుంది. జీతాలు తీసుకుని సేవ చేయండి, అదనంగా ఏం కోరికలు కోరకండి, అమ్మి పెడదామన్నా మా దగ్గర ఏం లేదు. రేవంత్ 2 గంటలు ఎక్కువ పనిచేస్తే మరో 2 ఉచితాలు పెంచుతారే తప్ప మమ్మల్ని రేవులో ముంచబోరన్న గ్యారంటీ ఉన్నదా? 6 గ్యారంటీలు ఇగో 6 గ్యారంటీలు ఇస్తామనుకున్నారే కానీ 6 డిఏలు పెండింగ్లో పెడతారు అనుకోలేదు. ప్రజాపాలన అంటే ఉద్యోగులను ముంచడమా? ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నినట్లు మేము కోరికలు కాదు మా హక్కులను అడుగుతున్నామంటూ ఉద్యోగ సంఘాలకు సంబంధించి చెప్తున్నారు. అయితే ఉద్యోగ సంఘాల గురించి కూడా మనం మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఓడిపోయింది. ప్రభుత్వం ఓడిపోయి పూర్తి స్థాయిలో కూడా వారు ప్రభుత్వానికి సంబంధించి పదవికి రిజైన్ చేశారు. వారు తమ యొక్క గృహానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే విషయం ఏంటి అంటే సెక్రటరియట్లో ఉద్యోగులు ఎందుకు సంబరాలు చేసుకున్నారో ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్ననే. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో సేవ చేయడానికి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం మారినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది 1వ తారీఖు జీతాలు, వాళ్ళ డిఏలు, దాంతోపాటు ఇతరత్ర పెండింగ్ బకాయిలు ఏమన్నా ఉంటే ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళ ఏంది అంటే వర్క్ విషయంలో కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వాళ్ళు ఫోకస్ పెట్టాలి. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే వాళ్ళు సెక్రటరియట్లో ఏది సంబరాలు చేసుకున్నారు కదా, ఇలా అనుభవించరు. ఇలా అనుభవించాలి. మీరు ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో ఎంత హంగామా చేస్తలేరు? ఈ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు అండి, నేను చెప్పిన మాట కాదు,
మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు చేసిన ఒక సర్వేలో ఈరోజు అది ఏంది ప్రభుత్వ ఆఫీసర్లలో ఫైళ్ళు కదలాలంటే లంచాలు తింటున్నారు. ఆ లంచాలే తీసుకుంటున్నారు కదా, సాలిగా మీకు జీతాలు ఇచ్చుడు ఎందుకు అనేది ప్రజలు కూడా అంటున్నారు. ఈరోజు అసలు మీరెందుకు సెలబ్రేట్ చేసుకున్నారు? సరే, ప్రజలకు సంబంధించి అంటూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, మీరు ఒక ప్రభుత్వానికి సంబంధించి 5 సంవత్సరాలు ఉండే ప్రభుత్వం గురించి మీరు ఎందుకు ఆలోచిస్తారు? ఆల్రెడీ రేవంత్ రెడ్డి సర్కార్కు 2వ సంవత్సరం ఎండ్ కార్డు వడబడుతోంది. మీరు అయినా మీకెందుకు అంత ఆనందం? ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఉంటేంది, ఏ ప్రభుత్వం పోతేంది? మీరు మీ కర్తవ్యాన్ని, మీ యొక్క బాధ్యతలను మీరు పనిచేయాలి కదా. ఆనాడు సెక్రటరియట్లో పూర్తి స్థాయిలో సంబరాలు చేసుకున్నారు కదా, మళ్ళీ డీజేలు పెట్టుకుని సంబరాలు చేసుకుంటా రేవంత్ రెడ్డిని అడుగురి. నిజంగా వీళ్ళకు కరెక్టే జరగాలి, నిజం చెప్తున్నా నేను. ఎందుకు అంటే అది తెలంగాణ యావత్తు సమాజం కూడా చూసింది. ఆశ్చర్యం అనిపించిందండి. ప్రభుత్వ ఉద్యోగులు డీజేలు పెట్టుకున్నాడు ఏందని నాకు అర్థం కాదు. ప్రభుత్వ ఉద్యోగులు డీజేలు పెట్టుకున్నారు. ఇక నిన్న మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్లో ఒక సభ పెట్టిండు. స్టేషన్ గన్పూర్కు సంబంధించిన సభను నేను చూసిన. అయితే ఆ సభలో ఏం మాట్లాడతారంటే, కాజీపేటకు సంబంధించి కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన డివిజన్ అంటాడు, కాసేపు ఇంకోటి అంటాడు, కాసేపు ఇంకోటి అంటాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అందులో అక్కడ ఉన్న కడియం శ్రీహరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన షెవ్లో చెప్తాడు. షెవ్లో చెప్తే మావాడు మళ్ళీ దాన్ని సరి చేసుకుంటాడు. ఒక్కసారి ఆ వీడియో కూడా కాజీపేట అది డివిజన్ కాస్త ఏం చేసిండంటే జంక్షన్ చేసిండు. ఒక్కసారి మీరు ఇంటర్ అది వినాలి, ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇది అవసరం. కాజీపేట రైల్వే జంక్షన్ ను తీసుకొచ్చే బాధ్యత మీ సోదరిమణి, మీ ఆడబిడ్డ డాక్టర్ కావ్య తీసుకుంటది. వారికి రైల్వే డివిజన్ ని తెచ్చే బాధ్యత మా ఆడబిడ్డ, మీ ఆడబిడ్డ. మా సార్కు రైల్వే జంక్షన్కు తేడా తెలియదు, రైల్వే డివిజన్కు తేడా తెలియదు. ఇక ఈ సభను పట్టుకొని ఓలుల్లి ఇక మామూలుగా కాదు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ. రైల్వే జంక్షన్కు డివిజన్కు తేడా తెలియదు మా ముఖ్యమంత్రి గారికి. ఆ కడియం కావ్య తీసుకొస్తుందట, జంక్షన్ తీసుకొస్తుందట. మళ్ళా చెవుల మా కడియం శ్రీహరి చెవులో చెప్తే అప్పుడు కాస్త దాన్ని మార్చుకొని జంక్షన్ కాస్త డివిజన్గా మాట్లాడింది. అంటే ఇచ్చిన పేపర్ స్క్రిప్ట్ కూడా కరెక్ట్ చదవరకపోతే ఇక ముఖ్యమంత్రి హోదాలో ఉండేందుకో ఏం కథను. ఇక ముఖ్యమంత్రి గారు నిన్న ఏం మాట్లాడిండు, ఏం కథ, ఏం లక్షణం, ఒకసారి దాన్ని చూసే ముందు ఇది చూద్దాం. రాష్ట్రానికి ఆదాయం తగ్గింది, అంచనాలకు తగ్గట్టుగా వస్తలే, అప్పుల ఊబిలో చిక్కుకుంది, కొత్త అప్పులు ఇక చేయను, రైతులు మహిళలకు మస్తు పనులు చేసిన, 2 లక్షల రుణమాఫీ, 12,000 రైతు భరోసా, సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చిన, మహిళలను కోటీశ్వరులను చేసిన, ఆడబిడ్డలకు ఏడాదికి 2 చీరలు పెట్టిన, నిరుద్యోగ సమస్య లేకుండా చేసిన, ఇంత చేస్తే నా మీద ఎందుకు కోపం? స్టేషన్ గన్పూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెఫినేషన్ అన్నది. ఒకసారి చూడుర్రి. కొత్త అప్పులు ఇక చేయను, ఎంత చేసిండు? కొత్త అప్పులు చేయకపోతే నువ్వు అసలు ఏమని చెప్పిండు తెలుసా? వీళ్ళు గతంలో 2023 ముందు కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది, తెలంగాణ అమ్ముతుంది, ఓ అన్న ఓ అక్క మీ భూములు అమ్ముతుందని ప్రచారం చేసిళ్ళు. కానీ సరిగ్గా 15 నెలల కాలం కాలే. ఏం చేసిళ్ళు? తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిళ్ళు. ఓ యూనివర్సిటీ కట్టలే, ఓ విద్యాలయం కట్టలే, ఓ పేదలకు సంక్షేమ పథకాలు అందించలే. పోనీ వీళ్ళేమన్నా అభివృద్ధి చేసిర్రా అంటే గుండు సున్నా. మరి ఆ 1,50,000 కోట్లు ఎక్కడి పోయినాయో ఇప్పటి వరకు కూడా ఆచుకి అతి లేదు, గతి లేదు. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 4-5 స్టేట్మెంట్లు ఉన్నాయి, ఒకసారి చూడుర్రి. కొత్త అప్పులు ఇక చేయను, ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాలు ఇవ్వడానికే బదులు తెస్తున్నా అని నిండు అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మరి బదులుగా తెచ్చే ముఖ్యమంత్రి గారికి సంబంధించి వాటిని ఇప్పుడు జీతాలు ఎట్లా ఇస్తాడో చెప్పాలి. సరే, కొత్త అప్పులు చేయనన్నాడు కదా, 1,57,988 కోట్లు అనుకుంటా, బహుశా లెక్క ఫిగర్ కరెక్ట్ లేకపోయినా 1,50,000 కోట్ల పైచీలకైతే అప్పు చేసిండు. ఇక చేయనంటాడు. ఇది నిజంగా మాట్లాడతాడా అబద్ధం చెప్తాడో తర్వాత చూద్దాం. ఇక కింద చూడురి. రైతులకు మహిళలకు మస్తు పనులు చేసిన. ఏం చేసినావు? రైతులకు రుణమాఫీ, సంపూర్ణ రుణమాఫీ చేసినావా? ఆ రైతులకు ఏమన్నా పెట్టుబడి సాయం ఇచ్చినావా? రైతులకు రుణమాఫీ చేయలే, పెట్టుబడి సాయం అందించలే, రైతులకు రైతు బీమా ఇవ్వలే, రైతులకు నీళ్ళు ఇత్తలేవు, రైతులకు కరెంట్ ఇత్తలేవు. ఏం చేసినావు నువ్వు? రైతులకు మస్తు చేసినావు అంటే వాళ్ళ భూములలో బంగారు ఆభరణాలు ఏమైనా వండిస్తానవా? వాళ్ళకి ఏం చేసినావు అంటున్నా. రైతులకు ఏం చేసినో చెప్పాలా మన ముఖ్యమంత్రి. రైతులకు మస్తు చేసినా అంటే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే. దాంట్లో ఏంది, లైవ్ నడుతా అంటే కింద స్టేటస్లు కామెంట్లు పెడతా ఉన్నారు. నేను కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిని, నాకు 4 ఎకరాలు ఉన్నది, నాకు 1,50,000 రుణమాఫీ కాలే, ఒకలైతే 80,000 కాలే. ఆ కామెంట్లు వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నేతలే పెడుతున్న పరిస్థితి కనబడతాను.
ఇక మహిళల విషయంలో మాట్లాడుకుందాం. ఇక మహిళల విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏం చేసిండండి మహిళల కోసం? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ఏం చేసిండు అంటున్నా. ఏం చేయలే కదా. మహిళలకు 2500 ఇచ్చినవా, స్కూటీలు ఇచ్చినవా, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినవా, మహిళలకు సంబంధించి ఆ డాక్టర్ ఏది బిల్డింగ్లు కట్టించినవా, ఏమి ఇచ్చినావు? నువ్వు ఇచ్చిన హామీలే నువ్వు నెరవేర్చలా, మస్తు చేసినా అని చెప్పబడుతుంది. ఎవల పూల చెవు పెడతారు? ఆ పువ్వులు ఉన్నా మంచి ఆ చెవులన్నా పెట్టుకుందాం. ఇక దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ 12,000 భరోసా ఎక్కడిచ్చినావు, ఎప్పుడు ఇచ్చినావు చెప్పరా జరా? 2 లక్షల రుణమాఫీ కొండారెడ్డిపల్లె జరిగిందా, కొడంగల్ నియోజకవర్గంలో జరిగిందా, హైదరాబాద్లో జరిగిందా, లేకపోతే సరిహద్దు గ్రామాలలో జరిగిందా చెప్పాలి. ఇంకా 12,000కి సంబంధించి ఆ రైతు భరోసా ఎవరికి వేసినో ఎవరికి వేయలేదో ఇప్పటివరకు లెక్క పత్రం లేని పరిస్థితి కనబడుతుంది. ఆగబడితే ఓ అమ్మ రేపురా, ఓ తల్లి రేపురా అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సన్నవర్లకు 500 బోనస్, మద్దతు ధర లేదురా నాయన అంటే ఉన్నవర్లకు 500 బోనస్ అట. 3-4 నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా పడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. మహిళలను కోటీశ్వర్లను చేసిండట. ఎక్కడ చేసిండో ఏడ చేసిండో నాకైతే తెలియదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్లలో పెట్టుర్రి. ఇక మా ఆడబిడ్డకు ఏడాదికి 2 చీరలు పెట్టినావు. ఎప్పుడు పెట్టినావు? బతుకమ్మ పండుగకి ఇయ్యలే, సంక్రాంతికి ఇయ్యలే. మరి ఏడా నాకైతే తెలియదు. కళ్ళల గిట్ల ఏమన్నా ఇచ్చిండేమో నాకైతే తెలియదు. మరి మీకు ఏమన్నా తెలిస్తే నాకు చెప్పుర్రి ప్రజలారా. నేనైతే రోజు వార్తలే చదువుతున్నా, రోజు పేపర్లో చదువుతున్నా. నాకైతే చీరలు ఇచ్చిన దాఖలాలు అసలు ఎక్కడెక్కడ మచ్చకైనా కానరాలే. మరి ఏడ కనబడ్డాయో చెప్పుర్రి. ఇక నిరుద్యోగ సమస్య లేకుండా చేసిన నిరుద్యోగనా అశోక్ నగర్ సెక్యూరిటీ గార్డులు లేకుండా ఒకసారి మీ రాహుల్ గాంధీ కోసం బిర్యానీ, అక్కడ థమ్సప్, స్ప్రైటు, ఆ ప్లేట్ ఇంకా వెయిట్ చేస్తున్నది. బిర్యానీ పాపం పాసిపోవచ్చు, నేను పైసలు ఇస్తా, కొత్త బిర్యానీ అన్న పెడతారు రమ్మని చెప్పు. ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి నువ్వు పోతే ఎట్లా పరుగులు ఎత్తిస్తారు తెలుసా? ఇంత చేస్తే నా మీద ఎందుకు కోపం? ఏం చేసినావని నీ మీద కోపం అన్న? అసలు నువ్వు ఏం చెయ్యలేదే నాయనా శంకరా భగవంత, నువ్వు ఏం చెయ్యలే. అసలు నువ్వేమన్నా చేస్తే కదా, ఏం చేయలే. ఇగో గిటున్న రాయి గిటు పెట్టలేను, నీకు తెలుసో లేదో. నువ్వు ఏం చేయలే తెలంగాణ రాష్ట్రానికి. నువ్వు ఏం చేసావు? ఆ లెక్కపత్రాలన్నా బయటికి ఇది. తెలంగాణలో దాదాపుగా 60 లక్షల నుంచి 80 లక్షల మంది రైతులు ఉంటారు. రుణమాఫీ కావాల్సిన మంది 30 లక్షల మంది రైతులు ఉంటారు. ఆ మహిళలకు సంబంధించి ఏమి ఇచ్చినో చెప్పు, నువ్వన్నా చెప్పు అసెంబ్లీ సాక్షిగా. ఇగో పలానా వర్గానికి గింత ఇచ్చినా, ఇగో గివి ఇచ్చినా అని చెప్పి. ఏం చేయలే. ఇదంతా ఫేక్, అన్నీ అబద్ధాలే. నేను చెప్తున్నా కదా, అన్నీ అబద్ధాలే. ఇక నిన్న ఇదో కథ. స్టేషన్ గన్పూర్కు సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మహిళలు అండి వీళ్ళు ఏంది అంటే తమ గోడును చెప్పుకోవడానికి వచ్చిన మహిళలు. వీళ్ళను పోలీసులు ఇట్లా తీసి పారేస్తారండి, ఇట్లా పక్కకు నెట్టేస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు. రేవంత్ సభలో మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు స్టేషన్ గన్పూర్ సభలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరూ ఎవరు అంటే సాంస్కృతిక సారథి అనేది ఉండదు, సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చిందట. అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదట. దాంతో అక్కడికి ఏం చేసిల్లంటే వాళ్ళ చిన్నపిల్లలతో అందరితోని వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే వీళ్ళని సభలో నుంచి ఈడ్చుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. మహిళలకు నేనిచ్చిన అది ఇచ్చిన అన్ని ఇచ్చిన అంటే కదా, ఏం చేయలే అని చెప్పడానికి ఇగో మళ్ళొక ఉదాహరణ. వీళ్ళకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పిస్తా అని విపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా హామీలు ఇచ్చిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఏమన్నా చేసిండా అంటే ఏమీ చేయని పరిస్థితి కనబడుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ రచ్చరచ్చ ఎత్తున్నారు. మరి దీనికి ఏమన్నా సమాధానం చెప్తావా అంటే లేదు. ఇదే స్టేషన్ గన్పూర్లా ఇగో కాంగ్రెస్ పార్టీల వివాదాలు లేవన్న వాళ్ళు ఎవరెవరు అంటారో వాళ్ళని ఒక్కసారి చూసుకోమన్నారు, కళ్ళు పెద్ద. స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్లో విభేదాలు, సీఎం పర్యటనలో మరోసారి వెలుగులోకి. నియోజకవర్గ ఇన్ఛార్జి లేకుండానే సభ, కావాలనే పక్కన పెడుతున్నారనే ఆరోపణలు. ఇక చూడు, స్టేషన్ గన్పూర్కు సంబంధించి సొంత పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జే లేదు. ఒకసారి మీరే చూడండి, స్టేషన్ గన్పూర్కు సంబంధించి అక్కడ ఇన్ఛార్జ్ లేకుండానే సభ పెట్టిలు. కనీసం ఆడ ఫోటో కూడా లేదు, ఇలా అసలు ఫోటో కూడా లేదు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి సింగపురం ఇందిరా సాక్షిగా లేకుండానే మొత్తం ఎక్కడికక్కడ సభ జరిగింది, సీఎం వచ్చిండు, మాట్లాడిండు, అయిపోయింది. ఫోటోనన్నా కనబడ్డదా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇగో స్టేషన్ గారు కాంగ్రెస్ పార్టీలో కల్లోలం లేదంటారు కదా, ఉన్న పరిస్థితి కనబడతాను. ఇక చూడుర్రి, కేటీఆర్ నేను ఒక మాట అన్నాడని. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ, 6 గ్యారంటీలను అటకెక్కించిన కాంగ్రెస్, 7వ గ్యారంటీకి గోరి కట్టిన సీఎం రేవంత్. ఓయి క్యాంపస్లో ఆందోళనపై నిషేధం, సీఎం నిరంకుశ వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలి, నియంత పాలనకు గుణపాఠం తప్పదు కేటీఆర్. ఉద్యమాల పొరిటిగడ్డ ఉస్మానియాపై
ఏంది సర్కారు ఉక్కుపాదం మోపడంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ క్యాంపస్లలో విద్యార్థుల ఆందోళనపై నిషేధాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని తెలిపారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వలసవాదులు అనుసరించిన విధానాలనే ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీ పరిధిలో ధర్నాలు నిరసనలు చేయవద్దంటూ ఇటీవల హుకుం జారీ చేశారు. అయితే ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా సర్కార్ విధానాలు ఉన్నాయంటూ ఆయా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ కొట్లాడి సాధించిన తెలంగాణలో మళ్లీ సర్కార్ అరాచకాలు మొదలయ్యాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీకు నేనైతే ఒక క్లారిటీ చెప్పగలుగుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉద్యమాలు జరిగినా కూడా ఉద్యమానికి ఆజ్యం పోసేది యూనివర్సిటీలే. ఆ యూనివర్సిటీల వేదికగానే ఉద్యమాలలో తెలంగాణ విద్యార్థి సంఘాలన్నీ కూడా యూనివర్సిటీ పిలుపులతోనే అనేక రకాలుగా కార్యాచరణ రూపొందించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈరోజు ఏంటంటే యూనివర్సిటీలకు సంబంధించి కనీసం పూర్తి స్థాయిలో కూడా నిర్విరామం చేసే పరిస్థితి. యూనివర్సిటీలకు టీచర్లు లేరు, దాంతోపాటు సరైన ఫుడ్ పెడతలేరు, సరైన వసతులు లేవు, అక్కడ కరెంటు సమస్య, పాముల లొల్లి, ఆ అన్నంలో సరిగ్గా లేకపోవడంతో రకరకాలుగా ఫీజులు పెంచుతున్నారు అనే కారణంతో అనేక రకాలుగా ధర్నాలు చేయడానికి నిరసిస్తున్న ఈ విద్యార్థి సంఘాలను ఎక్కడికక్కడ కూడా ఏంది అంటే పునాదులతో సహా వేళ్లతో సహా పెకిలించి వేయడానికి రేవంత్ సర్కార్ ఎత్తుగడ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఉస్మానియా యూనివర్సిటీయే కాదు, తెలంగాణలో అన్ని యూనివర్సిటీలకు ఇదే అవుతుంది. ఎందుకు అంటే ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత ఇంకా ఎక్కువ అవ్వడానికి యూనివర్సిటీల ప్రోద్బలం ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతున్నది. దాంట్లో భాగంగానే కేటీఆర్ నిన్న మాట్లాడిన విషయం. ఇక నల్గొండ జిల్లాలో ఎండుతున్న పంటలు, ఆందోళనలో అన్నదాతలు, రోడ్డెక్కిన రైతుల నిరసనలు, నీళ్ళివ్వండి సారు అంటూ దండాలు, పశువులకు మేతగా ఎండిన పంటలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి పంటలు నీళ్ళు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. మార్గులపల్లి మండలంలో సాగర్ ఆయకట్టు చివరి భూములు కావడంతో నీళ్లు పూర్తి స్థాయిలో రావడం లేదు. దాంతో పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండిన పంటలను పశువుల మేతకు వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. నీళ్ళు ఇయ్యండి సారు అంటూ అన్నదాతలు దండం పెట్టి వేడుకున్నా కనికరించే నాదుడే లేడని రైతులు కన్నీరు పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇది విషయం. ఇది ఓన్లీ ఒక్క నల్గొండ జిల్లాకే పరిమితమైతే కాదు, తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి. నీళ్లు లేక పంటలన్నీ కూడా పొట్ట దశకు వచ్చిన దశలలో ఎండిపోతూ ఉంటే పశుగ్రాసంగా అటు గొర్రెలకు, దాంతోపాటుగా బర్రెలకు, ఎడ్లకు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో అన్నదాతలు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఒక్క తడి నీళ్ళు ఇస్తే మా పంట చేతికొస్తుంది, మేము పెట్టిన పెట్టుబడి అన్నా తిరిగి వస్తుంది అంటూ కూడా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కనికరించడం కాదు కదా, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువైపు తొంగి చూసే ఆలోచనలో కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమీ చేయలేక చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్నీ తెలిసిన వాళ్ళు అయితే బాగుంటుంది. ఇక్కడ చూడురి, 5,000 ఎకరాలకు నీళ్ళు ఇయ్యలే. ఏఎంఆర్పి ఆయకట్టు మొత్తానికి ఇచ్చినాం. 1,15,000 ఎకరాలకు సాగునీళ్లు, పంట కోతకు వచ్చే వరకు నీళ్ళు ఇస్తాం, రైతులు ఆందోళన చెందొద్దు. నల్గొండ జిల్లా పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి. ఇప్పుడు ఐసీయూలో ఉన్న ఆక్సిజన్ బెటర్ అని ఆయన అంటే అదేదో బ్రహ్మానందం గారి సినిమా లేక ఇట్లా ఆక్సిజన్ తీసి వస్తుందా మళ్ళీ పెట్టి ఆట ఆడినట్టు చెప్తారు. రైతుల జీవితాలతోని కాంగ్రెస్ ఆట ఆడుతున్నది. నీళ్ళు ఇయ్యాలి. ఇప్పుడు మనకు దూపైనప్పుడు నీళ్ళు పోతారా, లేకపోతే చచ్చిపోయినాక తులసి నీళ్ళు పోతారా? ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుంది? మళ్ళా ఈయనకు ఈ పెద్ద మనిషిని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బిగ్ షాక్ తగిలింది నిన్న నల్గొండలో. ఏమనంటే రైతు భరోసా రుణమాఫీలపై నిలదీత, రుణమాఫీ కాలేదంటున్న కార్యకర్తలు పాస్బుక్ నెంబర్ ఇస్తాం చూసుకో అంటూ సవాల్. సోషల్ మీడియాలో మంత్రికి ప్రశ్నల మీద ప్రశ్నలు. నేను చెప్పలే, ఇదే జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఇదే పంచాయతీ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే అంశానికి సంబంధించి చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు వెళ్ళినా కూడా ఒకటే అంశం కనబడుతున్నది. అయితే దీంట్లో ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు పూర్తిగా కూడా గుంట నీళ్లు అందించలేని ఏంటంటే చేతగాని ప్రభుత్వంగా మిగిలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ కూడా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యొక్క పరిపాలన గాడి తప్పిపోయింది. అప్రకటిత ఎమర్జెన్సీ ఇక తెలంగాణ పరిపాలన తప్ప ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే దిశలో కాంగ్రెస్ పార్టీ లేదు. సో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, చైతన్యం రావాలి, పోరాటం చేయాలి, కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలి. అప్పుడే మన జీవితాలు మారుతాయి తప్ప లేకపోతే గిట్లనే ఉండే పరిస్థితి అయితే ఏర్పడుతుంది.